హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేటటువంటి 2023 to 24 బీఎస్సీలో మనకి కొత్తగా అయితే సిలబస్లు వచ్చాయి. అదే మనకి బోర్డు మీద అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. హియర్ ఇట్ ఈస్ బీఎస్సీ ఆనర్స్. సో ఆనర్స్ సబ్జెక్ట్స్ వచ్చాయి, కొత్త సిలబస్. ఇదివరకు మనకు ఒక సిలబస్ ఉంది, ఇప్పుడు కంప్లీట్గా త్రూఅవుట్ ఏపీ అండ్ తెలంగాణలో ఉండే అన్ని డిగ్రీ కాలేజెస్ అంటే అన్ని యూనివర్సిటీల్లో ఉండేటటువంటి అంటే 1564 డిగ్రీ కాలేజెస్ పైన ఉన్నాయి ఓన్లీ ఏపీలో. అలాగే టీఎస్లో కూడా ఉండే అంటే వెదర్ యూఆర్ బిలాంగింగ్ టు ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, మీ అండర్లో ఉండే ఏ కాలేజీ అయినా కూడా అంటే యూనివర్సిటీ, తర్వాత ఎస్వి యూనివర్సిటీ, ఏకేఎన్యు, ఏఎన్యు, ఆల్ అంబేద్కర్ యూనివర్సిటీ, అబ్బో చాలా ఉంది లిస్ట్, ఉస్మానియా, కాకతీయ, రాయలసీమ, ఇలా ఉండే ప్రతి యూనివర్సిటీ కూడా నౌ ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ కొత్త సిలబస్, కొత్త ప్యాటర్న్, కొత్త మోడల్ పేపర్ రావడం జరిగింది. ఆల్రెడీ మీ అందరికీ సిలబస్ కోసం కూడా తెలుసు. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ద ఆనర్ సబ్జెక్ట్లో ఉండేటటువంటి డైరెక్ట్ యూనిట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్ క్లియర్ మై డియర్ ఆల్? ఎస్. ఇక్కడైతే బీఎస్సీ ఆనర్స్లో మనకు ఉండేవి 2 ఉన్నాయి. ఇది కూడా మీకు తెలుసు, నేను తెలియని విషయాలే చెప్తాను. బట్ జస్ట్ ఫర్ 5 minutes ఏంటి అనేది ఒక ఐడియా రావాలి మనకి. ఎందుకంటే ఆల్రెడీ సిలబస్లు అవి వచ్చేసాయి, మనందరికీ తెలిసిన విషయమే. ఎసెన్షియల్స్ అని ఒకటి వచ్చింది, ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, కంప్యూటర్స్ అన్నీ ఉన్నాయి. అడ్వాన్సెస్ అంటే కోర్స్ 1 ఒకటి ఉంటుందమ్మా, కోర్స్ 2 ఒకటి ఉంటుంది. ఓకేనా? క్లియర్ కదా? మనం ఏమేమి రాయాలి? ప్రతి ఒక్కరూ కూడా ఆనర్స్లో కోర్స్ 1 ప్లస్ కోర్స్ 2 2 కోర్సులు రాయాల్సి ఉంటుంది ఆనర్స్లో. ఓకేనా? ఈ ఆనర్స్లో ఉండే 2 కోర్సుల్లో కోర్స్ 1లో ఏముంది అంటే ఎసెన్షియల్స్ ఉంది. అర్థమవుతుంది కదా? కోర్స్ 2లో ఏమంటామమ్మ దాన్ని? అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటికల్, ఫిజికల్, కెమికల్ సైన్సెస్. కోర్స్ 1 అండ్ కోర్స్ 2 అంటే 2 పేపర్లు ఉన్నాయి ఆనర్స్లో. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ 2 గ్రూప్స్ కామన్గా మనకి లైక్ ఇంగ్లీషు, సాంస్క్రిట్, స్కిల్ పేపర్లు అవన్నీ కామన్. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం ఈరోజు ఈ పర్టికులర్ వీడియో. ఫర్ ద బ్యాచ్ ఇయర్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది 2023 నుంచి. ఎవరమ్మా? 2024 ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ఈ 24లో రాస్తున్నారు ఇక్కడ నుంచి 6 సంవత్సరాలు ఉండొచ్చు, 8 సంవత్సరాలు ఉండొచ్చు, ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ కూడా వీళ్ళందరికీ కూడా ఉండే బీఎస్సీ ఆనర్స్ ఏంటమ్మా? ఎసెన్షియల్స్ అండ్ అడ్వాన్సెస్. దీన్ని ఎసెన్షియల్స్ని ఏమని పిలుస్తాం? కోర్స్ 1. అడ్వాన్సెస్ని ఏమని పిలుస్తాం? కోర్స్ 2. ఎందుకంటే మళ్ళీ నేను మధ్యలోని కోర్స్ 1 అన్నాను అనుకో, కన్ఫ్యూజ్ అవుతావు నువ్వు. మళ్ళీ అర్థమవుతుందండి, మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎప్పుడైనా కోర్స్ 1 అంటే ఏంటమ్మా? ఎసెన్షియల్స్ అంటే బేసిక్స్ ఉంటాయండి, బేసిక్స్ ఉంటాయని. కోర్స్ 2 అన్నానికి ఏంటమ్మా? అడ్వాన్సెస్ అని. అడ్వాన్సెస్లో ఏముంటాయి? ఎసెన్షియల్స్ ఏముంటాయి? ఈరోజు నా ఎయిమ్ ఏంటి అని అంటే ఎసెన్షియల్లో ఉండే టాపిక్ని నీకు పరిచయం చేస్తూ, ఎసెన్షియల్స్లో ఉండేటటువంటి టాపిక్ని నీకు పరిచయం చేస్తూ, ఫస్ట్ టాపిక్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్, ఫార్ములాస్, సమ్స్ ఇదే వీడియోలో మనం చేయబోతున్నాం ఇవాళ. అర్థమైందా నీకు? ఏం చేస్తున్నాం ఇవాళ? ఎసెన్షియల్స్లో అంటే కోర్స్ 1 ఫస్ట్ ఇప్పుడు 1 కదరా, కోర్స్ 1 తర్వాత కోర్స్ 2కి వెళ్ళాలి. 2కి వెళ్ళి 1కి వస్తే ఏం అర్థం అవుతుంది? ఎస్. కోర్స్ 1 నేను ఈరోజు నీతో డిస్కస్ చేయబోతున్నాను. కోర్స్ 1 అంటే ఎవరమ్మా? ఎసెన్షియల్స్. అందులోని ఎస్పెషల్గా మ్యాథమెటికల్ సైన్స్ అంటే మ్యాథమెటిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎసెన్షియల్స్ గురించి ఏమేమి యూనిట్స్ ఉన్నాయి, ఎలా చేయాలి, వాటిని ఏ ఫార్ములాస్ నేర్చుకోవాలా ఏంటనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ తర్వాత వచ్చే మోడల్ పేపర్స్ కానీ సిలబస్ డెప్త్, ఇన్ డెప్త్ అన్నీ ఉంటాయి, మొత్తం అంతా ఉంటాయి. ఓన్లీ యూ హ్యావ్ టు ఫాలో ద వీడియో, అంతే. వీడియోని చివరి వరకు అయితే చూసేసేయండి. సో డైరెక్ట్లీ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద ఎసెన్షియల్ టాపిక్లో నీకు ఉండేటటువంటి ఏమేమి ఉంటాయని చెప్పానమ్మా? మ్యాథమెటిక్స్ ఉంటుంది, తర్వాత ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది. మన ఏం చెప్పాను ఈరోజు? మ్యాథమెటిక్స్. ఎసెన్షియల్లో ఉండే మ్యాథమెటిక్స్లో ఉండేటటువంటి 4 యూనిట్లు ఉంటాయి. మీకు యూనిట్ అని పిలుస్తాను, తర్వాత దాంట్లో చాప్టర్స్ అని పిలుస్తాను. ఓకేనా? యూనిట్స్ అని పిలుస్తాను, తర్వాత వాటిని చాప్టర్స్ అని పిలుస్తాం. అంటే ఫస్ట్లోని మళ్ళీ చాప్టర్స్ ఉంటాయి, 2లో అలా చాప్టర్స్. ఫస్ట్ అంటే
కోర్స్ 1 ఇప్పుడు నువ్వు పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్తున్నావు. కోర్స్ 1 నువ్వు నేర్చుకోవాలని అంటే ఎసెన్షియల్స్లో ఎవరెవరు ఉంటారు? మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది అండ్ కంప్యూటర్స్ ఉంటుందమ్మా. 4 నేర్చుకోవాలి. చిన్న చిన్నవి ఉంటాయి, పార్ట్స్ అన్నీ ఉంటాయి అంతే. ఈరోజు నేను ఈ వీడియోలో ఎవరి గురించి మాట్లాడుతున్నాను? మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడాను. ఫిజిక్స్, కెమిస్ట్రీ తర్వాత ఒకసారి మళ్ళీ మాట్లాడదాం వేరే వీడియోలో, ఓకేనా? కాబట్టి ఈ వీడియో ఎవరెవరి గురించి అంటే సెమిస్టర్ 1 2023 నుంచి 24 బీఎస్సీ ఆనర్స్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఇక్కడ నుంచి వాళ్ళందరూ. నువ్వు 24లో చూస్తే నీకే, 25లో చూసినా నువ్వు 20, ఇప్పుడే ఒక 6 సంవత్సరాల వరకు ఇదే సిలబస్ ఉంది. నువ్వు 23 కన్నా ముందు 22, 21, 20 అంటే మన వీడియోలో మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, మీరు చూసేసుకోవచ్చు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఉంటుంది, అది వీళ్ళకి సంబంధించింది కాదు. పాత సప్లీ ఎవరైనా ఉంటే అది చూసుకోండి. కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసేసుకోవచ్చు హ్యాపీగా. ఆల్ రైట్. సో మ్యాథమెటిక్స్ ఏమేమి ఉన్నాయంటే గుర్తుపెట్టుకో సింపుల్గా. సిటీవీ అని గుర్తుపెట్టుకోరా, సిటీవీస్, ఓకేనా? ఏమన్నా అరే మా టీవీ తెలుసు, ఈటీవీ తెలుసు, అవునా కదా? బోల్డ్ టీవీలు తెలుసు మీకు. అలాగే ఇప్పుడు నేను కొత్తగా ఏం తీసుకొచ్చాను, సిటీవీ అని గుర్తుపెట్టుకో. ఎస్ అనేది కామన్గా రాసాం, అంటే సిటీవీలు బోల్డ్ ఉన్నాయని. అంటే నీకు ఎసెన్షియల్స్లో ఏమున్నాయో తెలిసిపోద్ది అనమాట. నీకు ఎసెన్షియల్స్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ యూనిట్లు ఉన్నాయో చెప్పే ప్రయత్నం, అంతకుమించి ఇంకెళ్ళి షార్ట్ ట్రిక్ అనమాట. మన ఛానల్ పేరు అదే కదా, షార్ట్ ట్రిక్. కాబట్టి ఆ ట్రిక్ ఏంటో చెప్పే ప్రయత్నం అన్నమాట. సి అంటే కాంప్లెక్స్ నెంబర్ అమ్మ. సి అంటే ఏంటి? కాంప్లెక్స్ నెంబర్స్. ఈరోజు మన టాపిక్ కూడా అదే, ఫస్ట్ చాప్టర్ టాపిక్ కంప్లీట్ చేద్దాం. తర్వాత టీ అంటే ట్రిగ్నోమెట్రీ. అబ్బో చాలా తెలుసు మనకి ట్రిగ్నోమెట్రీ గురించి. అప్పట్లో చాలా విధ్వంసాలే చేసాం ఇంటర్మీడియట్లో. అరే ఇంకో సింపుల్గా ఆనర్స్ బీఎస్సీ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ టాపిక్స్ కొత్తగా రాలేదు, అదొక లక్. కాకపోతే ఇన్డెప్త్లోకి వెళ్ళాలి అంతే, ఇంకేం లేదు, ఓకేనా? వి అంటే వెక్టార్స్ అమ్మ. వి అంటే వెక్టార్స్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్స్ ఇన్ ఇంటర్మీడియట్లో ఉండేది గుర్తుంది ఏంటి 1Aలో. ఎస్ అంటే స్టాటిస్టికల్ మెథడ్స్ ఆర్ మెజర్స్ అనాలి. మీను, మీడియన్, మోడ్. 10th క్లాస్ స్టేట్ వాళ్ళు అయితే స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా మనకి. మీన్ కట్టండి, మీడియన్ కట్టండి, మోడ్ కట్టండి, అవే. కొత్తగా ఏమీ లేదు ఇక్కడ, కొత్తగా ఏమీ లేదు. ఎసెన్షియల్స్లో మ్యాథ్స్లో అర్థమైందమ్మా. టాపిక్స్ ఏమన్నా ఏం గుర్తుపెట్టుకోవాలి? సిటీవీఎస్. టీవీఎస్ బండి గుర్తుంటుంది కదరా, టీవీఎస్ అదే ఎక్కట్లేదు. సి చూడు, టీవీఎస్. సి అంటే ఏంటమ్మా? కాంప్లెక్స్ నెంబర్. టీ అంటే ట్రిగ్నోమెట్రీ. వి అంటే వెక్టర్. ఎస్ అంటే స్టాటిస్టికల్ మెజర్స్. క్లియర్? ఆర్ మెథడ్స్ ఏదైనా పర్వాలేదులేండి, అందులో ఉండేవి ఏంటని. ఇది ఇందులోనమ్మా. అడ్వాన్సెస్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, కెమిస్ట్రీ ఇలా ఉంటాయి. అందులో మ్యాథ్స్లో ఏమున్నాయంటే మనకు అక్కడ 1B 2B ఉంటాయి కదమ్మా, అవి. ఇందులో కూడా మ్యాథ్స్ ఉంది మనకి. ఫస్ట్ వన్ వచ్చి స్ట్రైట్ లైన్. ఫస్ట్ వన్ వచ్చి ఏంటమ్మా? స్ట్రైట్ లైన్. సిలబస్ కోసం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. మీకు బేసిక్ తెలిసి ఉంటుంది ఏంటి ఎలా ఉందనేది, బట్ క్లియర్ కట్ ఐడియాలజీ కానీ నీకు తెలిస్తే ఏంటి, వాట్ ఈజ్ ఎసెన్షియల్, వాట్ ఈజ్ అడ్వాన్సెస్, కోర్స్ 1 దీన్ని అంటాం, దీన్ని కోర్స్ 2 అంటాం. ఈ టర్మినాలజీ బాగా తెలియాలమ్మా. ఎందుకంటే సబ్జెక్ట్ అదంతా నేను ఎలాగో చెప్పేస్తాను, ఏ యూనిట్లో ఏమేమి ఉన్నాయి, సమ్స్ ఏంటి, ఇంపార్టెంట్స్, లాంగ్స్, షార్ట్స్, అవన్నీ మొత్తం అంతా నేను చూసుకుని మీకు ఐడియాలజీ, ఓవరీ ఐడియాలజీ వచ్చింది అనుకోండి, ఇట్ విల్ బి లైక్ వెరీ ఈజీ, అంతే, ఇంకేం లేదు. మూవింగ్ ఆన్ టు దిస్ వన్. అండ్ తర్వాత వచ్చి లిమిట్స్ అంటామమ్మా. లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్. లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ అంటాం. థర్డ్ వన్ ఇంటిగ్రేషన్. బాగా వచ్చు మనకి, ఇంటర్మీడియట్లో చింపేస్తాం మనం, లిమిట్స్ అండ్ ఇంటిగ్రేషన్. ఫోర్త్ వన్ మనందరికీ బాగా తెలిసిన, బాగా వచ్చిన మ్యాట్రిక్స్. స్టేట్ సిలబస్ వాళ్ళకి వస్తుంది, కాకపోతే సిబిఎస్ఈ +2 చేసిన వాళ్ళకి మళ్ళీ లిటిల్ బిట్ అదో కష్టం ఉంటుంది. సో ఏది ఈజీ ఏది కష్టం అనేది చూద్దాం. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ సిలబస్ ఆఫ్ ఎసెన్షియల్స్ అండ్ అడ్వాన్సెస్. ఏమంటారు? క్లియర్ కదా? ఇదంతా మాకు తెలుసులేండి సార్, సిలబస్లన్నీ మాకు ఆల్రెడీ మా దగ్గర మొబైల్లో పీడిఎఫ్లు ఉన్నాయి. పీడిఎఫ్లు ఉంటే అందులో ఏమున్నాయి మనం చూడం, ఎగ్జామ్ అప్పుడు చూస్తాం. కానీ యూ హ్యావ్ టు నో. ఎందుకు అని అంటే యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్ రైటింగ్ ద ఆనర్స్ సబ్జెక్ట్స్ అనమాట. అర్థమవుతుందా నీకు? ఈ మేజర్స్, మైనర్స్ ఇవన్నీ ఇదివరకు ఆనర్స్ ఏం లేవు, ఇవి నువ్వే రాస్తున్నావు. ఫస్ట్ నువ్వు రాస్తున్నావు అన్నప్పుడు
ఎగ్జామ్ మోడల్ పేపర్ ఎలా వస్తుంది, ఎలా తెలుస్తుంది, ఏ క్వశ్చన్స్ వస్తాయి ఎలా తెలుస్తుంది, చెప్పగలమా మనం? నేనే చెప్పలేను, ఎవరు చెప్పలేరు, ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయినా చెప్పలేరు. కాబట్టి యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద న్యూగా వచ్చే ఒక పేపర్ని నువ్వు డీల్ చేయబోతున్నావు, న్యూగా వచ్చే ఒక పేపర్ని నువ్వు హ్యాండిల్ చేయబోతున్నావు, న్యూగా వచ్చే ఒక పేపర్ని నువ్వు అటెంప్ట్ చేయబోతున్నావు. కాబట్టి యూ హ్యావ్ టు ఫేస్ దట్ సిచ్యువేషన్ అనమాట. సిచ్యువేషన్, మనం కొత్త సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలంటే కొత్త విషయాలు మనం నేర్చుకోవాలి. Clear or not? Yes. Now, without any further delay, directly we will move on to the topic complex numbers. Hope you all understanding the concept. So, this is the basic introduction. చాలా మంది చాలా విధాలుగా చెప్తా ఉన్నారు. సో దిస్ ఈస్ ద ఆబ్వియస్. సో బీఎస్సీ ఆనర్స్ ఎవరైతే ఉన్నారో ఫిక్స్ అయిపోవచ్చు. ఇక్కడైతే మనకి 2023 నుంచి 24లో రాసే వాళ్ళందరూ కూడా 23 నుంచి రాసే ప్రతి ఒక్కరు ఫస్ట్ సెమ్లో రాసేటటువంటి సిలబస్ అయితే మనకి చాలా క్లియర్గా ఒక స్క్రీన్ షాట్ లాగేయండి. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ పీడిఎఫ్స్ కానీ అవన్నీ కూడా మన కింద డిస్క్రిప్షన్లో లేదా పిన్డ్ కామెంట్లో ఫస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నా నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది, స్క్రోల్ అవుతుంది. ఒకసారి ఫర్దర్ డీటెయిల్స్ ఉన్న డౌట్స్ ఉన్నా కూడా యూ క్యాన్ డైరెక్ట్లీ వాట్సాప్ మీ ఆన్ దట్ పర్టికులర్ నెంబర్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్గా అయితే మనం ఎసెన్షియల్స్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్లోకి అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మంచి కంటెంట్, ఫ్రెష్ కంటెంట్, మనం కొత్తగా డిగ్రీలో జాయిన్ అయ్యే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ కూడా బెస్ట్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటాం. డైరెక్ట్లీ వీ విల్ మూవ్ ఆన్ టు ద టాపిక్ నెంబర్ 1 కాంప్లెక్స్ నెంబర్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ కాంప్లెక్స్ నెంబర్, దాంట్లో ఉండే సమ్స్, మోడల్స్, ఫార్ములాస్, ప్రొసీజర్స్ మొత్తం అన్ని కూడా చేసేద్దాం. ఆల్ రైట్. అయితే ఇది పార్ట్ 1 మనకి. అంటే డిగ్రీ కొత్తగా ఎవరైతే లైక్ 2023 నుంచి 24 ఈ బ్యాచ్ మనం ఎంటర్ అయ్యి మనం సిలబస్ కంప్లీట్గా అయితే అనాలిసిస్ చేసాము. లైక్ ఎస్పెషల్గా మ్యాథమెటిక్స్ చూసాము. డెఫినెట్లీ వీ విల్ లైక్ డిస్కస్ మోర్ అబౌట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ అన్నీ కూడా డైరెక్ట్ క్లాసెస్ పడతాయి మీకు. సో క్లాస్ నెంబర్ 1, 2, 3 అని వెళ్ళిపోతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ లైక్ ద క్లాస్ నెంబర్ 1 ఆర్ లైక్ వీడియో నెంబర్ 1 అని, క్లాస్ నెంబర్ 1 అని, పార్ట్ 1 అని ఏదో ఒకటి నేను చెప్తా ఉంటాను. థంబ్నైల్లో మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో కంప్లీట్ ప్లేలిస్ట్లో కూడా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీరు వీడియో ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే పైన హోము ఇలా వస్తాయి కదా ఛానల్, లైక్ ప్లేలిస్ట్, అందులోకి 2023-24 మ్యాథ్స్ అని ఏదో ప్లేలిస్ట్ పెడతాను మీకు ఈజీగా ఉండేలాగా, లైన్గా ఈ పార్ట్స్ అని వచ్చేలాగా చూస్తాను అనమాట. సో దిస్ ఈజ్ వాట్ లైక్ ద క్లాస్ నెంబర్ 1 ఆర్ పార్ట్ నెంబర్ 1. ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే నేను చెప్పాను ఇక్కడ. దీని కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, కింద డిస్క్రిప్షన్ అంటే మీకు లైక్ ఈ సింబల్ కనిపిస్తుంది, ఆ డిస్క్రిప్షన్ బటన్ మీరు ఈ వీడియో ప్లే అవుతున్న అక్కడ క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ద నెక్స్ట్ క్లాస్. అంటే ఇందా కాంప్లెక్స్ నెంబర్ అని చెప్పుకున్నాం కదా, క్లాస్ నెంబర్ 1 కూడా చెప్పేద్దామని. ఈ కాంప్లెక్స్ నెంబర్ క్లాస్ కూడా అది లైక్ దిస్ విల్ బి ద ఇంట్రడక్షన్. ఓకేనా, ఇంట్రడక్షన్ క్లాస్. సో పార్ట్ 1 అని పిలిచేద్దాము. ఈ కాంప్లెక్స్ నెంబర్ క్లాస్ని పార్ట్ 2, తర్వాత పార్ట్ 3, పార్ట్ 4 అలా పిలుచుకుంటా వెళ్ళిపోదాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ లైక్ మై డియర్ ఆల్ ద ఇంట్రడక్షన్ అబౌట్ 2023-24 ఆనర్స్ సబ్జెక్ట్లో బీఎస్సీలో ఎస్పెషల్గా అండ్ బీకామ్, బీబీఏ, బీసీఏ అండ్ బీఏ కూడా చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ క్లాస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇప్పటివరకు వీడియో చూస్తారంటే ఖచ్చితంగా మీరు వీడియో లైక్ అయింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, ఎందుకంటే మీరిచ్చే ఎఫర్ట్ బట్టి మేము ఇంకాస్త చేయగలుగుతాము. సో హోప్ యూ ఆర్ అండర్స్టాండింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. కింద డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, దీని నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. సో క్లాస్ నెంబర్ 1 అది మెయిన్. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, సమ్స్ అన్ని కూడా అందులో చెప్పాను. ఒకసారి అందులో కూడా వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.